కాసి ఇంటి దగ్గరే నాన్నని చూసుకుంటూ ఉంటాననగానే ఆడబొడుచుగా నువ్వే అక్కడ కొబ్బరికాయ కొట్టాల్సింది, నువ్వు రావాలి అంటూ స్వప్నని చెప్పేసరికి స్వప్న బయలుదేరి వస్తుంది. ఇటు నుంచి కాంచన, అనసూయ, దీప, కార్తీక్, శౌర్య 5 బయలుదేరతారు. సుమిత్ర కూడా వస్తుంది. సుమిత్ర కూడా వచ్చేసరికి సుమిత్రతో ఇటు స్వప్నతో ఇద్దరి చేత కూడా కొబ్బరికాయ కొట్టించి ఇంకా దేవుడికి పూజ చేయమని చెప్పనేసరికి దీపతో చేయించి కార్తీక్ అనగానే లేదత్తా, మీరు వచ్చారు కదా, నువ్వు స్వప్న కలిసి చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది, మీ మంచి మనసు మాకు ఎప్పుడూ తోడుగా ఉంటే మాకంతా కలిసి వస్తుంది అని చెప్పనేసరికి నీలాంటి మంచి వాడికి ఎప్పుడూ మంచి జరుగుతుందిరా కార్తీక్ అంటూ సుమిత్ర కాస్త అక్కడ మొత్తం అంతా పూజ చేసి డబ్బులు కూడా అక్కడ వేసేసరికి ఎందుకత్తా అని చెప్పాను. కానీ మొదట బోనీరా చేసే వెళ్ళేదాన్ని, కానీ ఇంటి దగ్గర ఆలస్యం అవుతుంది, గుడికి అని చెప్పి వచ్చాను కదా, లేట్ అయితే మామయ్య గారు తిడతారు అని చెప్పనేసరికి సరే అత్త, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మీతో పాటు నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి కార్తీక్ కాస్త సుమిత్రని పంపిస్తాడు. దీప నేరుగా వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా, జనాలు వస్తూ ఉంటాయి. సార్ ఏంటి స్పెషల్ అని చెప్పనేసరికి మీకేం కావాలంటే అదే అని చెప్పాను. కానీ ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా సార్ అని చెప్పి మాట్లాడుతుండగా ఈ రెస్టారెంట్కి ఒక స్పెషల్ ఉంది, ఉప్మా బిర్యానీ అంటూ పక్క నుంచి స్వప్న చెప్తుంది. ఉప్మా బిర్యానీయా, అయితే మాకు 2 ప్లేట్స్ కావాలి అని చెప్పనేసరికి సరే మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. కానీ ఉప్మా బిర్యానీ మీ వదిన ఇప్పుడు చేయమంటే చేస్తుందో లేదో అని చెప్పాను. కానీ నువ్వు కంగారు పడకన్నయ్యా, నేను చూసుకుంటాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి స్వప్న కాస్త దీప దగ్గరికి వెళ్ళి వదిన 2 ప్లేట్లు ఉప్మా బిర్యానీ అనగానే ఉప్మా బిర్యానీయా, అది ఇక్కడ సేల్ అవ్వదు స్వప్న అని చెప్పాను. కానీ ముందు నువ్వు చెయ్యొద్దునా, అది సేల్ అవుతుందా, వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అన్న విషయం తర్వాత చూద్దామని చెప్పనేసరికి ఉప్మా బిర్యానీ కాస్త దీప చేస్తుంది. స్వప్న కాస్త తీసుకెళ్ళి ఇచ్చేసరికి వాళ్ళు ఒక స్పూన్ తినడంతో సార్ ఇది నిజంగా ఉప్మా బిర్యానీయా, ఎంత టేస్టీగా ఉంది, మేము ఎప్పుడు ఇలాంటి టేస్ట్ని చూడలేదు అంటూ చాలా సంతోషంగా మాకు ఒక 2 ప్లేట్స్ పార్సిల్ కావాలి అని చెప్పనేసరికి సరే మీరు తింటూ ఉండండి, నేను మళ్ళీ చేయిస్తానంటూ స్వప్న వెళ్ళి మరొక 2 ప్లేట్స్ పార్సిల్ వదిన అని చెప్పనేసరికి వాళ్ళకి నిజంగా నచ్చిందా స్వప్న అనగానే నచ్చింది వదిన, కావాలంటే ఒక్కసారి 2 అడుగులు బయటికి వేసి చూడు, వాళ్ళిద్దరూ ఎంత ఆవురావురంటూ తింటున్నారో, వాళ్ళ తిండి చూసి నాకే నవ్వొచ్చింది అని చెప్పనేసరికి సరే సరే కస్టమర్లను మనం అలా అనకూడదు, ఎగతాళి చేయకూడదు అనగానే సరే అని అవన్నీ ఇలా అందుకొని బయట ఏమన్నా ఆర్డర్లు వస్తే చూడు, మీ అన్నయ్య అసలే కంగారు పడిపోతూ ఉంటారనగానే నేను చూసుకుంటాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి మొత్తం వెళ్ళి మొత్తం అంతా చూసుకుని ఆర్డర్లు తీసుకుని లోపలికి వచ్చి వాళ్ళకి చెప్పి చేయిస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా మీరు వేసేటట్టు కాదు, నేను చెప్పినట్టు వేయండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఫుడ్ కూడా టేస్ట్గా వస్తుంది, కొత్తగా రెస్టారెంట్ తీసుకున్నాం కాబట్టి ఫుడ్లో టేస్ట్ కూడా మారాలి కదా అని చెప్పనేసరికి ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడతారు. మేడం ఎందుకు మేడం, అక్కని పిలవండి చాలు, దీపక్కని పిలవండి చాలు, ఆప్యాయంగా పలుకుతాను కానీ సరే అక్క అని చెప్పి ఇంకా వంటల్లో వాళ్ళకి ఏమేం డౌట్స్ ఉన్నాయో మొత్తం అన్నీ అడిగి వాళ్ళు కొన్ని అందులో ఎండు కొబ్బరి పొడి వేయండి టేస్ట్ బాగుంటుందని, అందులో అది వేయండి టేస్ట్ బాగుంటుందని, ఇంకా మొత్తం దీప హస్తవాసి మొత్తం అక్కడ ఉపయోగించేస్తుంది. జనాలు గుంపులుగా వస్తూనే ఉంటారు, వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికైనా ఇష్టపడతారు కానీ వచ్చిన వాళ్ళు తినకుండా మాత్రం బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇంకా సత్యరాజ్ గారితో మాట్లాడి పైన ఒకటి అరేంజ్మెంట్ చేయించాలి దీప అని చెప్పనేసరికి అవును కార్తీక్ బాబు, వచ్చిన వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఫుడ్ టైం కూడా దాటిపోతుంది కదా అని చెప్పాను. కానీ నేను ఆయనతో మాట్లాడతానులే అని చెప్పి ఇంకా ఆ రోజు రాత్రికి అయిపోయిన తర్వాత సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అనగానే ఏంటి కార్తీక్ అని చెప్పాను. కానీ పైన ఖాళీగానే ఉంది కదా సార్ అని చెప్పాను. కానీ ఇంతకుముందు వాడేవాళ్ళం, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదని. కానీ పైన కూడా ఏర్పాటు చేయండి సార్, అసలు వచ్చిన జనాలు అందరూ నిలబడిపోతున్నారు, పాపం ఫుడ్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది, టైము దాటిపోతుంది కదా, వాళ్ళకి మాత్రం ఫుడ్ పలానా టైంకే తినాలని అనుకుంటారు కదా సార్ అనగానే సరే కార్తీక్ పైన కూడా నేను మొత్తం అవన్నీ క్లీన్ చేయిస్తానని చెప్పి ఇంకా 2 మనుషులను పెట్టి మొత్తం పైన అంతా క్లీన్ చేయించి మళ్ళీ పైన అంతా కూడా
టేబుల్స్ అన్నీ వేయించి అరేంజ్ చేస్తారు. కింద కూర్చున్న వాళ్ళు కాకుండా పై కూడా వెళ్ళి కూర్చోమని చెప్పడం, అలాగే స్వప్న కూడా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయడం చేస్తూ ఉంటుంది. ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. కౌంటర్ దగ్గర ఉండి చూసుకుంటూనే ఉంటారు. అందరూ కూడా చూసుకుంటారు. వితిన్ 2 monthsలోనే ఇంకా రెస్టారెంట్ బాగా సేల్ అయిపోతుంది. కార్తీక్, నిజంగా నువ్వు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నువ్వు చెప్పిన ప్రపోజల్ని బట్టి నేను నిజంగా జోష్నకే ఇచ్చేద్దాం అనుకున్నాను. రిస్క్ చేయాలనుకోలేదు. కరెక్ట్ సమయానికి నా కొడుకు రావడం వల్లే నా కొడుకు ద్వారా దీపం మంచితనం తెలుసుకుని రెస్టారెంట్ని అయితే మీకు అప్పగించాను. అలా అప్పగించి తప్పు చేశాను అన్న ఇన్నర్ ఫీలింగ్ అయితే నాకు లేదు, కానీ నా కొడుకు రావడం వల్లే మంచి జరిగింది అనే భావన అయితే నాకు కలుగుతుంది. నిజంగా మీ హస్తవాసి చాలా మంచిది. అయినా ఫుడ్స్లో ఏం కలుపుతున్నారయ్యా? ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటున్నాయి, బ్రహ్మాండంగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. అవునులే, దీప వంటకం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా. రావడంతో నాకు ఫుడ్ టేస్ట్ చూపించి నన్ను ముగ్ధుణ్ణి చేసేసింది కదా అంటూ మాట్లాడేసరికి, లేదు సార్, దీప చాలా బాగా వంటలు చేస్తుంది. తనకు సరైన సహకారం లేకే చిన్న బళ్ళు పెట్టుకుని చేసుకుందని చెప్పాను, కానీ లేదు, ఎలాంటి టాలెంట్ ఉన్న పర్సన్ను తొక్కేయకూడదు. మనం మంచి పేరు తీసుకురావాలంటే ఇలాంటి చోట పెడితేనే తనకు మంచిగా గుర్తింపు వస్తుంది. ఫుడ్స్ అన్నీ చాలా బాగున్నాయంట. మా ఫ్రెండ్స్ ప్రత్యేకించి కాల్ చేసి మరీ చెప్తున్నారు, ఒరే రెస్టారెంట్ అమ్మేస్తానన్నావు కదరా, వాళ్ళకి ఇచ్చావా? మంచి పని చేసావు. అమ్మేసి ఉంటే ఏమొచ్చుండేదిరా? ఏమీ వచ్చేది ఉండేది కాదు. అమ్మకుండా వాళ్ళకి అప్పగించడం వల్ల ఎంత మంచి పని అయింది. ఫుడ్ మాత్రం చాలా బాగుందిరా అని ప్రత్యేకించి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆర్డర్స్ కావాలంటే నాకే చేస్తానన్నారు అని చెప్పనేసరికి, మీకెందుకు సార్ శ్రమ, నా నెంబర్ ఇచ్చేయండి, ఏమైనా కావాలితే నాకు కాల్ చేసి చెప్పమనండి, నేను రెడీ చేయిస్తాను అని చెప్పాను. కానీ సరే కార్తీక్, నేను అందరికీ చెప్తాను అని చెప్పనేసరికి, కార్తీక్ నీకో విషయం తెలుసా? జోష్నా రెస్టారెంట్ మొత్తం పడిపోయిందంట. ఆ విషయం నీకు తెలుసా అనగాని, తెలిసింది సార్, జోష్నా రెస్టారెంట్కి అందరూ ఈగలు తోలుకుంటున్నారంట కదా అని చెప్పాను. కానీ లేదంటే ఎంత పొగరబోతుగా మాట్లాడిందో తెలుసా నీ మరదలు అనగానే, మీరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సార్, జోష్న అంటేనే పొగరు, పొగరు అంటేనే జోష్న, పొగరికి బ్రాండ్ అంబాసిడరే కదా జోష్న అని చెప్పనేసరికి, ఆడపిల్లకి అంత పొగరు ఉండకూడదయ్యా. దీప చూడు ఎంత చక్కగా, ఎంత ఒద్దికగా మాట్లాడుతుంది. ఎదుటి మనుషులకి మనసుకు తాకేటట్టుగా తన మాటలు ఎంతో మృదువుగా ఉంటాయి. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివయ్యా. అలాంటి అమ్మాయిని చేసుకోనందుకు అప్పుడు నువ్వు ఎందుకు తప్పు చేసావో నాకు తెలియలేదు, కానీ అదే మంచిదని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనగానే, థ్యాంక్ యూ సార్ అనగానే, సరే జోష్నా రెస్టారెంట్ పడిపోయిందని బయట ఎక్కడో చెప్పకు అని చెప్పనేసరికి, మనం చెప్పడం ఏంటి సార్, అందరూ టాక్నదే నడుస్తుంది. శివనారాయణ గారు, జోష్న గారు అదే జుట్టు పీక్కుంటున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఎవరైనా మనకి ఎంప్లాయీస్ కావాలితే చెప్పండి సార్, అందులోంచి వచ్చేస్తానంటున్నారు అని చెప్పనేసరికి, మనం ఎంతమంది ఎంప్లాయీస్ని కావాలితే రిక్వైర్ చేసుకో కార్తీక్, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పనేసరికి, సరే సార్ అని చెప్తారు. ఇంకా జోష్న ఏం చేయాలో అర్థం కాదు. ఏంటిది జోష్న, ఏంటిదంతా, నువ్వేదో గొప్పదానివి, పనిదానివి అని చెప్పి నీకు నేను సీఈఓ బాధ్యతలు అప్పగిస్తే నువ్వేంటి ఇలా చేసావు, ఇప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా దీన్ని నేను పైకి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. అది కాదు తాత, వాళ్ళ రెస్టారెంట్ అనగానే, నోర్మి, వాళ్ళ రెస్టారెంటు వీళ్ళ రెస్టారెంటు అనుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది? మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, దాన్ని బట్టి మనం పైకి లేపాలి అంతే తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఓడిపోకూడదు. మళ్ళీ రెస్టారెంట్ని పైకి తీసుకురావడానికి ఆలోచనలు చెయ్యను, కానీ ఎంత ఆలోచించుకున్నా బావలాగా నేను ఆలోచించలేకపోతున్నానే. బావ కింద పడిపోయిన రెస్టారెంట్ని కాస్త పైకి లేపాడు, పైనున్న రెస్టారెంట్ని నేను కింద పడేశాను. అందరి ముందు పరువు పోతుంది కదా అనుకుంటూ జోష్న బుర్ర పట్టుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.